యా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ది సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఇవాళటి మన ముఖ్యమైన థింగ్కి ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు హరీష్ దాసర్ల. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నానండి. ఆ, మన యొక్క మేజర్ అజెండా, మేజర్ సెషన్ వచ్చేసి అన్నిటికైనా చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క మనిషికండి. అది ఏంటో కాదండి, మన యొక్క ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్ని రకాలుగా మనకి చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు ఏ విధంగా మన ఆరోగ్యాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన ఆరోగ్యాన్ని మనం మన చేతులారా అంటే మన అరచేతిలో మనం కాపాడుకోవచ్చు అనేది ఈ యొక్కటి మేజర్ సెషన్, మేజర్ అజెండా అండి ఇవాళ మన యొక్క క్లాస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ టు దిస్ సెషన్ అని చాలామంది ఉన్నారు, హ్యాపీగా ఉంది. వార్మ్ వెల్కమ్ ఇన్ టు దిస్ హెల్త్ అండ్ వెల్త్ అండి. గోయింగ్ ఇన్ టు ద ప్రజెంటేషన్, హియర్ వి గో. యా, నా ప్రజెంటేషన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎస్, ఎస్. హెల్త్, వెల్బీయింగ్, బ్యాలెన్స్, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనే ఈ యొక్క అద్భుతమైన సెషన్కి మీ అందరినీ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. వామ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ చిన్న డివైస్ లాగా కనిపిస్తున్న ఈ యొక్క హీలీ అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క సెషన్ మేజర్గా దాని గురించేనండి. ఆ, పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ముందు ఫస్ట్ కంపెనీ యొక్క డిస్క్లైమర్ ఒకసారి మీరు అందరు చూడండి. ఎస్, వాట్ ఈజ్ హీలీ అండి? అంటే హీలీ అంటే ఏంటి? ఇది హీలీ ఇస్ ఏ స్మాల్ వేరబుల్ డివైస్ అండి. అంటే చాలా చిన్నగా మన జేబుకి కానీ, మన షర్ట్కి కానీ, లేకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న పర్సన్ యొక్క క్లాత్కి తగిలించుకున్నంత సింపుల్గా, ఒక పెన్ను తగిలించుకున్నంత సింపుల్గా మనం మన ఒంటికి అంటే మన ఒక క్లాత్కి మనం ధరించవచ్చు అండి. ధరించి ఎక్కడికైనా యూజ్ చేయొచ్చు, ఎక్కడికైనా మనం తీసుకెళ్ళొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, జిమ్ జిమ్ ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే వాకింగ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు, నిద్రపోయేటప్పుడు వాడుకోవచ్చు. ఇలా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. చాలా ఈజీగా మన యొక్క మొబైల్ ఎంత సింపుల్గా వాడుతున్నామో అంతే సింపుల్గా ఈ యొక్క డివైస్ని అద్భుతంగా మనం వాడుకోవచ్చండి. ఈ యొక్క డివైస్ ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క కంపెనీ ఏంటి, ఎక్కడ ఇది R&D అనేది జరిగింది అనేది నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దామండి. ఈ యొక్క కంపెనీ వచ్చేసి హీలీ అండి. ఈ యొక్క కనిపెట్టిన వాళ్ళు వచ్చేసి మనకి మార్కస్ షమ్కి, టూ విజనరీ పిల్లర్స్ ఇక్కడ ఉన్నారు మనకి స్క్రీన్ పైన. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మార్కస్ షమ్కి అండి. ఈ డివైస్ ఎవరైతే కనిపెట్టారో వారేనండి. వారు వచ్చేసి జర్మన్ దేశస్థులు. వారు ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్టులు అంటే మరెవరో కాదండి, మన యొక్క ఎనర్జీస్ పైన, ఫ్రీక్వెన్సీస్ పైన, మన యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా R&D చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు కూడా అదే భాగానికి సంబంధించిన వారనమాట. అయితే వీరు ఈ ఎనర్జీస్ ఏంటి, అసలు నిజంగా ఉన్నాయా లేవా అనే ఒక థాట్ ప్రాసెస్తో ఒక హార్డ్వేర్ని కనిపెట్టారండి. ఒక హార్డ్వేర్ని అంటే ఎందుకు అంటే ఈ ఎనర్జీస్ని నిజంగానే ఉన్నాయని కనుక్కొని ఆ ఎనర్జీస్ని స్టోర్ చేయడానికి ఒక హార్డ్వేర్ కనిపెట్టారు. ఆ హార్డ్వేర్ పేరే టైమ్ వేవర్ అంటారండి. మెయిన్ డివైస్ అంటాము, లేకపోతే అది ఒక ప్రైమ్ డివైస్ అని కూడా అనొచ్చు. ఆ ఒక మెయిన్ డివైస్, ప్రైమ్ డివైస్, టైమ్ వేవర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవాళటి సబ్జెక్ట్ వచ్చేసి హీలీ అనేది బేబీ డివైస్ అండి. ఇది చిన్న డివైస్. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీరు 25 పుస్తకాలని రచించడం జరిగింది. 10 భాషల్లో అనువాదించడం కూడా జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులతో వీరు కలిసి పనిచేసి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో వీరు అద్భుతంగా ఉన్నారండి. మనకి రైట్ సైడ్ వచ్చేసి క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారండి. సెకండ్ ఫౌండర్, మన కో ఫౌండర్ అంటాము, లేకపోతే స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ ది కంపెనీ అని కూడా అనొచ్చు. వీరు ఫండర్ అండి. అంటే క్రిస్టియన్ హాల్పర్ మనకి మార్కస్ షమ్కీ గారు మన యొక్క డివైస్ని కనిపెట్టినట్టయితే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మార్కెట్లోకి ఈ డివైస్ని తీసుకురావడం జరిగిందండి. బికాజ్ వారు ఇన్వెస్టర్ కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండి. అసలు ఏంటి ఈ యొక్క ఎంతమంది పైన ట్రయల్స్ అయ్యాయంటే దాదాపుగా 2 కోట్ల జనాభా పైన
ఈ యొక్క డివైస్ అనేది ఆల్రెడీ ట్రయల్ వెర్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు రెడీ టు యూజ్, అంటే మీరు, మేము, మనందరము కామన్గా వాడుకోవడానికి రెడీగా ఉంది, వాడుతూ ఉన్నారు. ఎంతమంది వాడుతున్నారంటే దాదాపుగా 62 దేశాలలో ఇది సక్సెస్ఫుల్గా అందరూ చాలామంది వాడుకోవడం జరుగుతుందండి. ప్రపంచవ్యాప్తంగా 2500 డాక్టర్లు ప్యానల్ డాక్టర్లుగా ఉంటూ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉన్నారండి. అదేవిధంగా చూసుకుంటే మనకి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీరందరూ మన హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని అంటారండి. వీరు కంపెనీ యొక్క ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటెలిజెన్స్ని లేకపోతే వారి వారి మేధస్సుని ఈ యొక్క R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వారు ఉపయోగిస్తూ అనేక రకాల మార్పు చేర్పులు అనేది తీసుకొని వస్తూ ఉన్నారండి. ఇప్పుడు వీరందరూ కూడా అండి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్ ఆఫ్ మీటింగ్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. అంటే నేను ముందుగానే అన్నాను కదండి, ఇది జర్మన్ టెక్నాలజీ, జర్మన్ ప్రోడక్ట్. మనందరికీ తెలుసండి జర్మన్ టెక్నాలజీ ఎంత స్టాండర్డ్స్ మనకి ఇస్తుంది. బెంచ్ కార్ల నుంచి చూసుకున్నా లేకపోతే వారి యొక్క టీవీ, మొబైల్, ఏ ఒక్క టెక్నాలజీ రంగంలో ఏ ఒక్క ప్రోడక్ట్ జర్మనీ తరపున మనం తీసుకున్నా కూడా చాలా అద్భుతమైన స్టాండర్డ్స్ని వీరు తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మన హీలీ అనేది పేటెంటెడ్ కూడా జర్మన్ టెక్నాలజీ అండ్ పేటెంటెడ్స్ ఉంది అండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 పిక్చర్స్లో ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మన యొక్క మార్కెటింగ్ కూడా ఇక్కడే జరుగుతుందండి. ఇక్కడ నుంచి ప్రతి దేశానికి ఎక్స్పోర్ట్స్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ వస్తున్నాయండి. మన అందరికీ అన్ని రకాలుగా స్టాండర్డ్స్ అందిస్తున్నారు ఈ యొక్క మేజర్ ప్లేస్ నుంచి అండి. నెక్స్ట్ వచ్చేసి మా ఫస్ట్ మనకి మొదటగా ఇది జర్మన్ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగిన తర్వాత వాళ్ళ మెడికల్ బోర్డ్కి వాళ్ళ అప్లై చేసిన వెంటనే వారికి మెడికల్ క్లియరెన్స్ అనేది ఇచ్చారండి. ఏ విధంగా అంటే యూరోప్లో వారికి మన ఈ యొక్క డివైస్ పైన హీలీ ఈజ్ ఏ క్లాస్ 2A మెడికల్ డివైస్ అని పిలుస్తారు. అదేవిధంగా FDA క్లియరెన్స్ US అండి, అంటే అమెరికా దేశంలో ఇది FDA క్లియరెన్స్ కూడా ఉందండి, క్లియర్డ్గా ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. 62 దేశాలలో చాలా దేశాలలో కొన్ని దేశాలలో మెడికల్ ప్రోడక్ట్గా, కొన్ని దేశాలలో క్లియరెన్స్గా, కొన్ని దేశాల్లో వెల్నెస్ ప్రోడక్ట్గా కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మన ఈ యొక్క హీలీ అనేది ఉందండి. అయితే ఇప్పుడు నాకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ నాకు పరిచయం చేసింది మరెవరో కాదండి, మన యొక్క గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవినారాయణ సార్. వారు ఈ యొక్క కంపెనీలో గత 15 సంవత్సరాలుగా ప్యానల్ డాక్టర్గా ఉంటూ సీనియర్ టైమ్ వేవర్ ప్రాక్టీషనర్. ఇందాక మనం అనుకున్నాం కదండి, మాకస్ షమ్కీ గారు కనిపెట్టిన ఒక మెయిన్ డివైస్, ప్రైమ్ డివైస్ ఏదైతే ఉందో దాని టైం వేవర్ అని అంటారు. ఆ టైం వేవర్ యొక్క ప్రాక్టీషనర్ కూడా మన యొక్క స్పెషల్ గెస్ట్ అండి. మన యొక్క గెస్ట్ స్పీకర్ ఇండియా మొత్తంలో డాక్టర్ గారు ఒక్కరే ఈ ప్రాక్టీషనర్గా 15 ఇయర్స్ నుంచి ఉంటూ అనేక రకాల అంటే ఈ యొక్క కేసెస్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని వచ్చారండి. అనేక రకాల రిజల్ట్స్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి. సో ఈ యొక్క టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, అసలు ఈ హీలీ అనేది ఎలా పనిచేస్తుంది మానవుడి పైన అనేది తెలుసుకోవడానికి నేను డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద వర్చువల్ స్టేజ్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ది హీలీ అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీలోకి మీ అందరినీ కూడా వెల్కమ్ చెప్తున్నానండి. సో ఈరోజు ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మేము మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీన్ని ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ అంటారండి. సో ఎన్నెన్నో టెక్నాలజీస్, ఎన్నెన్నో సైన్స్ ఇన్వెన్షన్స్ మన ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడున్న ఈ ట్రెండ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ హెల్త్ ఇండస్ట్రీలో అద్భుతాలు సృష్టిస్తూ ఒక డివైస్ ద్వారా మనకు వస్తున్న అనారోగ్య సమస్యని మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన టూల్ ఈ హీలీ అని మేము చెప్తామండి. సో హీలీ ఈ డివైస్ పేరు. నేను ఒక 16 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఈ టెక్నాలజీ గురించి వినడం జరిగింది జర్మనీలో.
ఎట్లయితే మీరు ఆశ్చర్యపోతున్నారు, నేను కూడా ఆశ్చర్యపోయానండి. డివైస్ తో ట్రీట్మెంట్ ఏంటి, డివైస్ తో ప్రివెన్షన్ ఏంటి. కానీ నాకు ఒకసారి దాని యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థమైన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. సేమ్ టైం ఎందుకు జరగకూడదు, ఎందుకంటే ప్రపంచం మొత్తం మొబైల్లోకి వచ్చినాక మన ఆరోగ్యం మన చేతిలోకి, మన డివైస్ లోకి వస్తే తప్పేంటి. సో ఈ డివైస్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోగలిగే అదృష్టం మనకు వస్తే నిజంగా నన్ను అడిగితే మనంత అదృష్టవంతులు ఇంకెవరు లేరని చెప్తాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా, లోపలికి ఏం తీసుకోకుండా, జస్ట్ పైనుంచి డివైస్ పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అద్భుతమే హీలీ అండి. ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ జిమ్ అని చెప్తాం, ప్రతి ఇంట్లో ఉండాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ హరీష్ గారి మీకు ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా సుమారు ఒక 26 సంవత్సరాల రీసెర్చ్ ఉంది. 15 years క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. 2,800 మంది డాక్టర్స్ దీని మీద పనిచేశారు. 5 లక్షల మంది క్లయింట్స్ పైన వండర్ఫుల్ రిజల్ట్స్ పొందారు. జర్మన్ మెడికల్ కౌన్సిల్, యుఎస్ FDA కాకుండా ప్రపంచ దేశాల్లో సుమారు ఒక 60+ కంట్రీస్ లో ఇది ఆల్రెడీ హెల్త్ పరంగా, మెడికల్ పరంగా కొన్ని దేశాల్లో రికగ్నేషన్ పొంది లాంచ్ చేయడం జరిగింది. క్లియరెన్స్ పొంది లాంచ్ చేశారన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి గత 7 సంవత్సరాల నుంచి 60 దేశాల్లో ఇది వాడుకలో ఉందన్నమాట ఈ డివైస్. ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ డివైస్ ద్వారా మన అనారోగ్య సమస్యలు మనం ఎలా అధిగమించవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైట్. సో దాని గురించి మళ్ళీ ప్రజెంటేషన్. సో ఈ డివైస్ ఎలా పనిచేస్తుంది అని మనకు అర్థం కావాలంటే ఫస్ట్ అసలు ఈ డివైస్ గురించి తెలుసుకునే ముందు మన బాడీ గురించి, మన బాడీ యొక్క అమరిక గురించి తెలుసుకున్నామండి. సో మన బాడీలోకి వెళ్తే మనందరూ తెలుసు ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గాన్స్ లోకి వెళ్తే టిష్యూస్ ఉంటాయి, కణజాలాలు. దాంట్లోకి వెళ్తే కణాలు ఉంటాయి. మన బాడీ అనేది తల నుంచి పాదం వరకు కణాలతో తయారైందండి, సెల్స్ తో తయారైంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం బిల్డింగ్ కట్టుకున్నాం, బిల్డింగ్ గోడలతో తయారైంది. గోడలు ఎలా తయారైంది, ఇటుకలతో తయారైంది చెప్పొచ్చు. అట్లానే మన బాడీలో తల నుంచి, అది బ్రెయిన్ అయినా, హార్ట్ అయినా, కిడ్నీ అయినా, లివర్ అయినా, కన్ను అయినా, పన్ను అయినా, బ్రోన్ అయినా, బెయిన్ అయినా, అన్ని కూడా ఫస్ట్ స్టార్ట్ ఎక్కడయ్యాయంటే సెల్స్ తోటి. సో ఇక్కడ మనం అర్థం చేసుకునే 3 పాయింట్స్ ఉన్నాయండి. మొదటి పాయింట్ ఏదంటే మన బాడీ అనేది సెల్స్ తో తయారైంది. రెండో పాయింట్, మనకు వస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవాలంటే, అసలు మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా మనను మనం కంట్రోల్ చేసుకుని మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం పనిచేయాల్సింది ఎక్కడంటే సెల్ లెవెల్లో అండి. ఇది రెండో అంశం. ఫస్ట్ మన బాడీలో ఎలాంటి అనారోగ్య సమస్య అయినా సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. సెల్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత మన బాడీ డ్యామేజ్ అవుతుంది. సో మన బాడీని ఆరోగ్యించుకోవాలంటే మనం సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి. సెల్ లెవెల్లో మనం కాపాడుకోవాలి. మరి సెల్స్ ని పాడు చేసేది ఎవరు? ఇది మూడో అంశం. ఫస్ట్ మనం అర్థం చేసుకుందండి మన బాడీ ఇస్ మేడప్ ఆఫ్ సెల్స్. రెండో అంశం ఏమో అర్థిస్తున్నామండి, మన బాడీలో ఏ అనారోగ్య సమస్య అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ సెల్ లెవెల్. ఎవరికైనా షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది అంటే ఓవర్ నైట్ ఎవరికి రావండి, ఓవర్ ఏ పీరియడ్ వస్తాయి. ఓవర్ ఏ పీరియడ్ అంటే మనకు షుగర్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి 2 to 3 years బ్యాకే మన బాడీలో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనందరూ తెలుసు. నిన్న రాత్రి నాన్ వెజ్ తింటే వాళ్ళ పొద్దున హార్ట్ అటాక్ వచ్చి అనుకోరండి. కానీ ఓవర్ ఏ పీరియడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ అవడం, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం అవడం ఇది కామన్. ఇది మనందరూ తెలిసిన అంశం. సో ఈ విధంగా ఫస్ట్ మనకు మన బాడీలో ఏమవుతాయంటే సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మరి సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి, ఇది మూడో అంశం అండి మనం అర్థం చేసుకోవాలి. సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే 3 రకాల కారణాలు చెప్తామండి. ఒకటి ఫిజికల్ లెవెల్లో అని చెప్తాం. ఫిజికల్ లెవెల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ స్టైల్ అనుకోండి, మన అలవాట్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మోకింగ్. మనం స్మోక్ చేయడం వల్ల ఆ స్మోక్ లోపలికి వెళ్ళి మన బాడీలో కొన్ని సెల్స్ డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ లో ఉన్న సెల్స్, ఎందుకంటే అది లంగ్ రిలేటెడ్ కాబట్టి. డ్రింక్ చేస్తాం, లివర్ లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లా మన బాడీలో రకరకాల సెల్స్
మన అలవాట్లు అనుకోండి, మన లైఫ్ స్టైల్ అనుకోండి, అలాగనే పొల్యూషన్, కంటామినేషన్, ఇట్లా రకరకాల కారణాల వల్ల. పొల్యూషన్ అంటే మీకు అందరూ తెలుసు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, అలానే మనం తినే ఫుడ్ కాలుష్యం, అలానే కంటామినేషన్, కల్తీ. సో ఇవన్నీ కూడా మన బాడీలోకి చేరి ఫస్ట్ మన బాడీలో మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఇవి ఒక్కటైనా డ్యామేజ్ చేస్తున్నాయంటే ఇంకొక కారణం కూడా ఉందండి, రెండో కారణం. అదే ఏంటంటే స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీస్, ఇమోషన్స్, ఇలాంటివి కూడా మన బాడీలో సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఇది రెండో కారణం. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూగా టెన్షన్ లో ఉన్నాం అనుకోండి, హైపర్ టెన్షన్, బీపీ కింద మారిపోతుంది. సో ఈ విధంగా ఫిజికల్ లెవెల్లో మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అదేవిధంగా సైకలాజికల్ లెవెల్లో కూడా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇంకా మూడోది అదేంటంటే ఎన్విరాన్మెంటల్. ఎన్విరాన్మెంట్ అంటే సొసైటీ నుంచి మనకు యాడ్ అయ్యేది. ఎవరో ఒకరు ఒక మాట అన్నారు, ఆ మాట వల్ల మనం హర్ట్ అయ్యాం, దాన్ని తలుచుకొని బాధపడడం, దాన్ని తలుచుకొని సఫర్ అవ్వడం, దాన్ని తలుచుకొని మర్చిపోలేకుండా మనం అలవాట్లు తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మనం సొంతంగా తెచ్చుకుంటే మనకు తెలకుండా వచ్చేటి మన స్ట్రెస్, టెన్షన్లు, ప్లస్ ఎన్విరాన్మెంట్, సొసైటీ నుంచి వచ్చే డ్యామేజ్. ఇన్ని రకాలుగా మన బాడీలో సెల్స్ అనేటివి కంటిన్యూగా ఒత్తిడికి గురై అవి ఏమవుతున్నాయండి, డ్యామేజ్ అవుతున్నాయి. అలా సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల టిష్యూ డ్యామేజ్, ఆర్గాన్ డ్యామేజ్ వల్ల మన బాడీ డ్యామేజ్. మనకు రకరకాల హెల్త్ ఇష్యూస్, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఆస్తమాలు, మైగ్రేన్లు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అంత లిస్ట్ ఉంది. సో ఇక్కడ మనం మూడు అంశాలు మనం తెలుసుకున్నాం. మొదటి అంశం, మన బాడీ సెల్స్ తో తయారవుతుంది. మన బాడీలో రుగ్మతలన్నీ కూడా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మూడోది, ఆ సెల్స్ ని డ్యామేజ్ చేసేవి ఎవరయ్యా అంటే ఈ పొల్యూషన్, కంటామినేషన్, అలవాట్లు, స్ట్రెస్, టెన్షన్లు అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్. ఇవన్నీ కూడా మన బాడీ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సెల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు మై బాడీ హెల్త్ అని చెప్తాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీలో సెల్స్ ఆరోగ్యంగా మెయింటైన్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళి పని చేయాలంటే సెల్స్ మీదకి వెళ్ళి పని చేయాలి. మరి ఈ సెల్స్ ని ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రకాలుగా, అటు ఫిజికల్ లెవెల్లో కానీ, ఇటు మెంటల్ లెవెల్ కానీ, ఇటు సోషల్ లెవెల్ కానీ డ్యామేజ్ కాకుండా కాపాడు. ఎప్పుడైతే వాటిని మనం డ్యామేజ్ కాకుండా కాపాడుకోగలుగుతామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఒప్పుకుంటారండి అందరూ? ఎస్. ఎస్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే ఈ డివైస్ టెక్నాలజీ ఏంటంటే ఇది వెళ్ళి మన బాడీలో సెల్స్ ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సెల్ లెవెల్లో వెళ్ళి సెల్ ని ప్రొటెక్ట్ చేసే టెక్నాలజీ ఈ హీలీ అనే డివైస్ టెక్నాలజీలో లాంచ్ చేశారు. అది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. మనందరం ఇప్పుడు తెలుసుకున్నాం, సెల్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తే ఇంకా రూట్ కాజ్ అనమాట, అసలు రోగమే స్టార్ట్ కాకుండా దగ్గర వెళ్ళి పనిచేస్తాం. సో అక్కడే మనం క్లియర్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. అలా క్లియర్ చేసే టెక్నాలజీ ఇప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇది అందరికీ అవసరం కదండి? అవునండి, ప్రతి ఒక్కరికి అవసరం సెల్ లెవెల్లో. మరి ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకున్నామంటే, మరి ఈ డివైస్ ద్వారా మన బాడీలో సెల్స్ ని మనం ఎలా డ్యామేజ్ కాకుండా కాపాడవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ స్లైడ్. యా, ఈ డివైస్ యొక్క పేరు హీలీ. పనిచేసే సెల్స్ పైన. చేసే థెరపీ పేరు వచ్చేసి ఇండివిజువలైజ్ మైక్రోకరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ, ఐఎంఎఫ్ టెక్నాలజీ అంటారు. ఇండివిజువలైజ్, ఇది రియల్ టైం. ఈ డివైస్ అనేది మన బాడీని అనలైజ్ చేస్తుంది. అనాలిసిస్, అసలు మన బాడీ లోపల ఏ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో అనలైజ్ చేసి చెప్తుంది ఈ డివైస్. రెండోది, అనలైజ్ చేయడమే కాకుండా ఏ సెల్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయో ఆ సెల్స్ ని రికవర్ చేసేది కూడా ఈ డివైస్. ఎలా రికవర్ చేస్తుందంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా. మైక్రో కరెంట్ ఏంటి, ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ఈ రెండు పదాల యొక్క టోటల్ డెఫినేషన్ మీకు అర్థమవుతే టోటల్ గా ఈ టెక్నాలజీ మనకు అర్థమైపోతుంది. అసలు ఈ డివైస్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది. ఫస్ట్ మనం మైక్రో కరెంట్ ఎఫెక్ట్ చూస్తున్నామండి. నెక్స్ట్ స్లైడ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ అనేది కనిపిస్తుంది. సింపుల్ అండి. ఈ డివైస్ మనం కొనుక్కుంటాం, కొనుక్కొని
ఎట్లయితే మొబైల్ని ఛార్జింగ్ పెడతామో ఈ డివైస్ని మనం ఛార్జింగ్ పెడతాం. డివైస్ని ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టామో ఇది ఫుల్గా ఛార్జ్ అవుతుంది. దాని ద్వారా ఈ డివైస్కి మైక్రో కరెంట్ అనేది వస్తుంది. రైట్. రెండోది, ఈ డివైస్లోకి ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయండి. మైక్రో కరెంట్ ఏమో ఛార్జ్ చేసి వచ్చింది. మరి ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి డివైస్లోకి అంటే, ఇప్పటిదాకా మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ చెప్పారు హరీష్ గారు. ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జర్మనీలో ఉంది. జర్మనీ నుంచి ఒక హార్డ్వేర్ లో నుంచి ఈ డివైస్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ మన మొబైల్లోకి త్రూ ఇంటర్నెట్ ద్వారా, క్లౌడ్ ద్వారా, హీలీ క్లౌడ్ అంటామండి, ఆ క్లౌడ్ లో నుంచి డేటాబేస్ అనేది హీలీ యాప్ అనే ఒక యాప్ ఉందండి. యాప్ లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే హీలీ యాప్ అనేది జర్మనీ నుంచి ఆపరేట్ అవుతుంది. అక్కడ నుంచి ఈ డివైస్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మన మొబైల్లోకి యాప్ ద్వారా డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మైక్రో కరెంట్, ఈ ఫ్రీక్వెన్సీస్, మైక్రో కరెంట్ ఏమో డివైస్ ని ఛార్జ్ చేసినప్పుడు వచ్చింది, ఫ్రీక్వెన్సీస్ ఏమో మనకు జర్మనీ నుంచి వచ్చాయండి. ఈ రెండు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి మన బాడీలో సెల్స్ ఇప్పుడు తెలుసుకున్నామండి. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ మనం తెలుసుకున్నామండి. సో ఈ డివైస్ ద్వారా ఎప్పుడైతే మనం బాడీలోకి మైక్రో కరెంట్ పంపిస్తామో అది -70 mV ఉంటుంది. సైంటిఫిక్ గా క్లినికల్ గా నిరూపించిన క్లినికల్ ట్రయల్స్ ఏంటంటే, ఎప్పుడైతే మన బాడీలోకి -70 mV మైక్రో కరెంట్ పంపిస్తామో ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్ యొక్క వోల్టేజ్ అండి. ఎట్లయితే బీపీ, నార్మల్ బీపీ మనం 120/80 అంటాము, నార్మల్ షుగర్, నార్మల్ థైరాయిడ్ ఒక స్కేలింగ్ అనేది ఉంది, యావరేజింగ్. అలానే మన ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్ వోల్టేజ్ ని కొలిచారండి. అది కూడా క్లినికల్ గా ప్రూవ్ అయ్యింది. ఆ వోల్టేజ్ వచ్చేసి -70 V గా నిర్ధారించబడింది. ఎప్పుడైతే ఈ డివైస్ మన బాడీకి పెట్టుకొని మనం ఈ డివైస్ లో నుంచి మైక్రో కరెంట్ మన బాడీలోకి పంపిస్తామో -70 mV లోపలికి వెళ్తుంది. వెళ్ళి 3 పనులు చేస్తుంది మన బాడీలో. మొదటి పని ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్. ఇది కూడా సైంటిఫిక్ క్లినికల్ గా నిరూపించింది. ఎనర్జీ కన్వర్షన్, మనం తిన్న ఆహారాన్ని, మనం పీల్చుకుంటున్న గాలి, మనం తాగే వాటర్, దీంట్లో నుంచి ఎనర్జీని మన బాడీకి కన్వర్ట్ చేసిస్తుంది. ఎనర్జీ కన్వర్షన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మందికి అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, ఎవరిని అడిగినా కూడా డి విటమిన్ డెఫిషియన్సీ అని ఈ మధ్య చూస్తున్నాం. మరి డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనందరూ తెలుసు, సూర్యరశ్మి నుంచి వస్తుంది. మరి సూర్యుడు ఉన్నాడా? ఉన్నాడు. మనం ఉన్నామా? ఉన్నాం. మరి డి విటమిన్ ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు మన బాడీలో డెఫిషియన్సీ ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుందంటే ఉండడం ముఖ్యంగా అండి, అది మన బాడీ కన్వర్ట్ చేసుకోగలగాలి. మనం తినడం ముఖ్యం కాదు, అది ఒంటికి పట్టడం ముఖ్యం. ఇప్పటిదాకా నేను చెప్పాను కండి, పొల్యూషన్ అనుకోండి, కంటామినేషన్ అనుకోండి, లైఫ్ స్టైల్ అనుకోండి, ఇవన్నీ కారణాల వల్ల మనం తిన్న ఆహారం అనేది ఎనర్జీ కింద బాడీ మార్చుకోలేకపోతుంది. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మన తీసుకున్న దాన్ని ఎనర్జీ కింద మార్చేస్తుంది. ఎనర్జీ కన్వర్షన్, ఇది మొదటి స్టెప్. రెండోది, ఈ డివైస్ ద్వారా జరిగేది ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండి. మన బాడీలో ప్రతి సెల్కి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేస్తుంది. ఎట్లయితే బయట ట్రాఫిక్ జామ్ ఉందో మన బాడీలో ట్రాఫిక్ జామ్ ఉందండి. మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా మనం ఏది తీసుకుంటున్నామో దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీలో వాడుకుంటుందండి. వాడుకోగా చెడు మన బాడీ మలము, మూత్రము, తర్వాత స్వెట్ ద్వారా బయటికి తీసేస్తుంది. అలా తీసేయగా కొన్ని మన బాడీలో మిగిలిపోతాయండి. వాటిని మనం ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయి ఉన్నాయో ఆటోమేటిక్ గా ఈ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది జరగదు, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరగదు. ఇవన్నీ కూడా ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది మన బాడీలో. బ్లాక్ అవడం వల్ల ఎనర్జీ సర్క్యులేషన్ లేక మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి, వాటికి ఎనర్జీ అందాక. సో ఈ డివైడ్ చేసే రెండో పని ఏంటంటే ఆ ఎనర్జీని ట్రాన్స్మిషన్ ని ఓపెన్ చేస్తుంది, ఆ ఎనర్జీ ట్రాన్స్మిషన్ క్లియర్ చేస్తుంది. మూడో పని ఈ డివైడ్ చేసేది ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ ని మన బాడీలో సెల్స్ పెంచిస్తుంది. ఎనర్జీ స్టోరేజ్ అంటే దీనికి కూడా ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్. మనం మొబైల్ ఫోన్ కొత్తగా కొనుక్కున్నామండి, దాన్ని ఛార్జింగ్ లో పెట్టాం, 3 నుంచి 4 రోజులు వస్తుందండి ఒక కొత్త మొబైల్. దాన్ని వాడగా వాడగా ఏమవుతుందండి?
ఛార్జింగ్ డౌన్ అయిపోవడం రోజు. అప్పుడు ఒక రోజే వస్తుంది. ఇంకా 5-6 సంవత్సరాలు కంటిన్యూగా వాడామనుకోండి 1 అవరే ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా కంటిన్యూ చేసి అనుకోండి ఛార్జింగ్ లో పెట్టి మొబైల్ మాట్లాడాల్సి వస్తుంది. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి తేడా ఏంటంటే, కొత్త మొబైల్ ఎనర్జీ అనేది ఎక్కువ గంటలు స్టోర్ చేసుకోబెట్టింది. పాతగా అయిపోయేసరికి అది స్టోరేజ్ తగ్గిపోయింది. మన బాడీలో సెల్స్ కూడా అంతే. మన బాడీలో సెల్స్ కూడా సేమ్. యంగ్ గా ఉంటే మీరు ఫుడ్ తినకుండా ఫుడ్ లేట్ అయినా తట్టుకోగలుగుతారండి. అదే ఏజ్ అయిపోయిన తర్వాత ఫుడ్ లేట్ అయింది అనుకోండి తట్టుకోలేము. ఎందుకంటే మన బాడీలో సెల్స్ ఆ ఎనర్జీని స్టోర్ చేసుకోలేక దాన్ని ఏజింగ్ అంటాం. సో ఈ డివైస్ మన బాడీలో మైక్రో కరెంట్ ద్వారా 3 పనులు చేసి పెడుతుంది. మొదటి పని ఏంటంటే మన బాడీకి సెల్స్ కి ఎనర్జీ కన్వర్షన్, సెల్ కి ఎనర్జీ ట్రాన్స్మిషన్, సెల్స్ కి ఎనర్జీ స్టోరేజ్. ఈ 3 పనులు చేయడం వల్ల మన బాడీలో సెల్స్ ఎనర్జీగా ఎనర్జీ అందడం వల్ల అవి హెల్తీగా మారి హెల్తీగా సెల్స్ మెయింటైన్ అవుతాయి. క్లియర్ అండి అందరికి? ఎస్. ఇది మైక్రో కరెంట్ ఎఫెక్ట్. రెండోది, మరి ఎప్పుడైతే మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరిగిందో మరి సెల్ హెల్తీగా అయిపోయిందంటే 50% అని చెప్తానండి. ఇంకో రిమైనింగ్ 50% ఉందండి. ఆ 50% ఏంటంటే ఫ్రీక్వెన్సీస్. ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ కూడా వెళ్తాయి. ఇది కూడా సైంటిఫిక్ గా క్లినికల్ గా నిర్ధారించిందేనండి. తల నుంచి పాదం వరకు మన బాడీలో ప్రతి అవయవానికి రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. హార్ట్ కో ఫ్రీక్వెన్సీ ఉంది, కిడ్నీ కో ఫ్రీక్వెన్సీ ఉంది, లివర్ కో ఫ్రీక్వెన్సీ ఉంది, బ్రెయిన్ కి, బాడీలో ప్రతి ఆర్గాన్ కి. ఆ ఫ్రీక్వెన్సీలకు వెళ్ళగానే ఆ పర్టికులర్ ఆర్గాన్ అనేది హెల్తీగా మారిపోతుంది. సో హెల్తీగా మెయింటైన్ అవుతాయి ఆ సెల్స్. దాన్ని మేము ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. ఫ్రీక్వెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఆయన రెగ్యులర్ గా స్మోక్ చేస్తున్నాడు. ఓకే. స్మోక్ చేయడం వల్ల లంగ్స్ దెబ్బతిన్నాయి. లంగ్స్ దెబ్బతిన్నాయి అంటే లంగ్స్ లో ఉన్న సెల్స్ దెబ్బతిన్నాయి. ఎందుకంటే మన సెల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన బాడీలో లంగ్స్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. మరి లంగ్స్ లో ఉన్న సెల్స్ రికవర్ చేయాలంటే ఓన్లీ సెల్ ని నార్మల్ చేస్తే బాగుంటుంది, సరిపోతుందా? స్మోకింగ్ మాన్పిస్తే కూడా సరిపోతుందా? రెండు చేయాలండి. ఇటు లంగ్ లో డ్యామేజ్ అయిన సెల్స్ ని రికవర్ చేయాలి, ప్లస్ స్మోకింగ్ మానిపించాలి. రెండు చేస్తేనే హెల్తీగా మారుతాం. ఓన్లీ లంగ్ ట్రీట్మెంట్ చేసుకుంటూ స్మోకింగ్ మాత్రం మానలేదనుకోండి ఉపయోగం ఏం లేదండి. మళ్ళీ డ్యామేజ్. సో ఇక్కడ ఏం చేయాలి? ఇటు సెల్ ని బాగుపరచాలి, ఇటు అలవాటుని మాన్పించాలి. సెల్ ని బాగుపరచడమో మైక్రో కరెంట్ చేస్తుంది, మరి అలవాటుని మాన్పించడమో ఫ్రీక్వెన్సీ చేస్తాయి. ఈ డివైస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎవరైతే స్మోకింగ్ అలవాటు ఏమి ఉందో ఆయనకి ఏం చేస్తాము, ఈ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఈ డివైస్ లో. డి అడిక్షన్ ఫ్రీక్వెన్సీస్ అంటే స్మోక్ మాన్పించే ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ నుంచి మన బాడీకి పెడతాం. పెట్టడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడం అంటే ఏంటి? దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అందరికి షార్ట్ కట్ అర్థం కదా. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఈవినింగ్ మీరు 4 o'clock టీ తాగడం మొదలుపెట్టండి ఒక 3 months కంటిన్యూగా. ఆ తర్వాత మీకు ఏమవుతుందో తెలుసా అండి, రోజు సాయంత్రం కానీ టీ తాగాల్సింది. ఇంకా మీరు మానలేరండి, జీవితాంతం తాగాల్సింది. సపోజ్ మీరు మానాలని ట్రై చేసినా మీ బాడీ ఒప్పుకోదండి. కావాల్సి మీరు ట్రై చేసి చూడండి. చాలా మంది ఇక్కడ మీ ఉన్న వాళ్ళలో టీ అలవాటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు మీకు. టీ తాగకపోతే, కాఫీ తాగకపోతే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసు. అంటే మన బాడీ ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి పెట్టుకుంది. మీరు ఏది అలవాటు చేస్తే అది స్టోర్ చేసుకోవడమే ఇన్ఫర్మేషన్. సపోజ్ మీ పేరు అడిగామనుకోండి, అది కూడా మీ సెల్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏది మన బాడీలో కంటిన్యూ చేసినా సరే అది మన బాడీ అడాప్ట్ చేసుకోవడం దాని పని. దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలిసేయండి, తెలివంది ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్, నాకు నచ్చిన ఎగ్జాంపుల్. మీరు మార్నింగ్ 5 o'clock డైలీ అలారం పెట్టుకొని లేవండి. ఒక 3 months కంటిన్యూగా 5 o'clock లేవండి అలారం పెట్టుకొని. ఆ తర్వాత అలారం తీసేయండి. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో తెలుసా అండి, మీరు రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా మార్నింగ్ 5 o'clock లేవాల్సి. అవునా కాదా? మీరు చూస్తుంది. అంటే మన బాడీకి ఏది అలవాటు చేస్తే ఆ అలవాటు యొక్క ఇన్ఫర్మేషన్ ని మన బాడీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మరి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దాంట్లో మంచి అలవాటు చేస్తేనేమో బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అలవాటు చేసామనుకోండి బాడీ చెడిపోతుంది.
అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే నాట్ ఓన్లీ సెల్ ఆరోగ్యంగా ఉండడం, మనం చెడు అలవాట్లు ఏదైతే మన బాడీకి చేశామో వాటిని కూడా మానిపించాలి అంటాను. ఒప్పుకుంటారండి అందరు? ఆ, అది మానిపించకపోతే ట్రీట్మెంట్ 50% కింద లెక్క అండి. మరి ఆ మానిపించే పని ఎవరు చేస్తారు? అది మనం చేయాలనే చేయలేమండి. ఇప్పుడు స్మోకింగ్ ఆయన స్మోకింగ్ చేయడని అందరు తెలుసు, కానీ మానగలుగుతాడా? మానలేడు. డ్రింక్ మంచిది కాదని తెలుసు అండి, కానీ మానగలుగుతుండా? మానకి. అంటే ఒకసారి మన బాడీలో అలవాటు అయిపోతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన బాడీ కంటిన్యూగా ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చేసే క్రమంలో మన బాడీ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఆ అలవాటుని మాన్పియడానికి మనం ఈ డివైస్ లోంచి ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీస్ పంపిస్తాం. హార్ట్ ఫ్రీక్వెన్సీ, లివర్ ఫ్రీక్వెన్సీ, లంగ్ ఫ్రీక్వెన్సీ, కిడ్నీ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు మీకు అవన్నీ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీస్ పంపించామో అదేం చేస్తుందంటే మనం చేసిన చెడు అలవాట్లని మాన్పించి మళ్ళీ మంచిగా తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు డ్రింక్ చేసాం అనుకోండి, డ్రింక్ అలవాటు అయినట్టు రోజు మాన్పించే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి, మానేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడమే ఈ ఫ్రీక్వెన్సీ చేసే పని. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి. సో మైక్రో కరెంట్ ఏం చేసిందంటే ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోర్. ఫ్రీక్వెన్సీస్ ఏం చేశాయంటే ఆ సెల్లోని ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడం. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మన బాడీకి ఏదైతే పంపించామో ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్, అలవాట్లలో ఇప్పుడు ఈ మధ్య అందరికీ ఉన్న డేంజరస్ అలవాటు ఏంటంటే మొబైల్ అలవాటు, గేమ్స్ అలవాటు, ఇన్స్టాగ్రామ్ అలవాటు. ఈ అలవాటు కూడా పంపించవచ్చు, ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనము ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంటు ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి పంపించి మైక్రో కరెంట్ తోటి మన సెల్ని రికవర్ చేస్తాం. ఫ్రీక్వెన్సీస్ ఏమో సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేస్తాం. తద్వారా మన బాడీలో సెల్స్ ని ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాం. క్లియర్ అండి అందరికి? ఇది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద ఇలా మైక్రో కరెంటు ప్లస్ ఇన్ఫర్మేషన్ చేసి ఫ్రీక్వెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేసే టెక్నాలజీ అనేది ఇంకెక్కడ లేదండి, ఈ హీలీ డివైస్ వల్ల. అది దీంట్లో ఉన్న అద్భుతం అండి. క్లియర్ అండి అందరికి? ఇప్పుడు టెక్నికల్ గా అసలు ఈ డివైస్ ని ఎట్లా వాడతామో చూస్తామండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ హరీష్. యా, సింపుల్ అండి. ఈ డివైస్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కొని హీలీ యాప్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి మీ బాడీలో ఏ అవయవాన్ని మీరు స్ట్రెంత్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ అవయవానికి మీరు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ అవయవం యొక్క ప్రోగ్రామ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిడ్నీని ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, కిడ్నీ యొక్క ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదా మీరు లివర్ ని ట్రీట్మెంట్ చేయాలనుకుంటే లివర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని నేను చూపిస్తానండి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లో. సో మీకు థైరాయిడ్ ప్రోగ్రామ్ కావాలి, థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా మనకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండి ఏ సఫరింగ్ తో మీరు ఏ అవయవంతో సఫర్ అవుతున్నారో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మీరు స్ట్రెంత్ చేసుకోవాలనుకునే వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఫస్ట్ జర్మన్ నుంచి మొబైల్లోకి వచ్చింది యాప్ ద్వారా. మొబైల్లో నుంచి బ్లూటూత్ ద్వారా మన ఈ హీలీ అనే డివైస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్ మనం ఏం చేయాలంటే మన బాడీ కనెక్ట్ చేస్తున్నాం. అలా కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. మొదటి అటాచ్మెంట్ ఏంటంటే బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్స్, 2 రిస్ట్ బ్యాండ్ లాగా మన బాడీకి మన చేతికి పెట్టుకొని 2 వైర్లు ఇస్తారండి. ఆ వైర్లు ఈ రిస్ట్ బ్యాండ్ కి మన డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవాలి. లేదా అడేసివ్ ఎలక్ట్రోడ్స్ అంటాం, చేతికి అంటే మన బాడీకి ఒక స్ట్రిప్స్ లా ఉంటాయండి, ఆ స్ట్రిప్స్ పెట్టుకొని మన బాడీకి థెరపీ తీసుకుంటాం. మూడోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్స్ లాగా పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఇట్లా 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకి ఇస్తారు. ఆ అటాచ్మెంట్స్ ఈ డివైస్ పెట్టుకొని మన బాడీ కనెక్ట్ చేసుకొని మన థెరపీ మొదలుపెట్టినప్పుడు ఈ డివైస్ లోంచి మనము ఏ ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకుంటే, ఏ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటే ఈ డివైస్ లోంచి మైక్రో కరెంట్ వెళ్ళి థైరాయిడ్ మైక్రో కరెంట్, థైరాయిడ్ ఫ్రీక్వెన్సీస్ ఈ రెండు కలిసి థైరాయిడ్ యొక్క సెల్స్ ని హెల్దీ సెల్స్ కింద మారుస్తాయి. తద్వారా థైరాయిడ్ సెల్స్ నార్మల్, టిష్యూ నార్మల్, థైరాయిడ్ నార్మల్, మన బాడీ నార్మల్.
ఈ విధంగా మనం ఈ మైక్రో కరెంట్ థెరపీ తీసుకుంటాం. ఈ డివైస్ ని విత్ వైర్ వాడొచ్చు, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు. విత్ వైర్ వాడుకున్నప్పుడు ఈ అటాచ్మెంట్స్ మన బాడీకి డివైస్ కనెక్ట్ చేసుకుంటాం. కానీ వితౌట్ వైర్ వాడినప్పుడు ఏ అటాచ్మెంట్ అవసరం లేదండి. ఇప్పుడు నేను ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండా ఈ డివైస్ ని ఆల్రెడీ వాడుకుంటున్నాను, నా బాడీ మీద ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఆల్రెడీ. అయితే ఈ డివైస్ కి ఏం చేస్తారంటే టెస్లా కాయిల్ అని ఒక ఆయిల్ ఉంటుందండి. టెస్లా పేరు విని ఉండొచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో టెస్లా కార్లు అంటున్నారు. అంటే ఎటువంటి వైర్ లేకుండా కరెంట్ ని ట్రాన్స్మిట్ చేయడమే టెస్లా థియరీ అండి. సో ఈ టెస్లా కాయిల్ ని మన ఈ డివైస్ కి అటాచ్ చేయడం వలన ఎటువంటి వైర్ లేకుండానే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా వెళ్తాయండి. అది ఈ కాయిల్ యొక్క ఉపయోగం. సో ఈ విధంగా ఈ డివైస్ ని విత్ వైర్ వాడొచ్చు, వితౌట్ వైర్ వాడుకోవచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. విత్ వైర్ ఏమో అటాచ్మెంట్స్, వితౌట్ వైర్ ఏమో కాయిల్ అండి. ఈ కాయిల్ ని మనం ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. వైర్లు మాత్రం మనం డివైస్ కొనుక్కున్నప్పుడే మనకు ఫ్రీగా ఇస్తారండి. డివైస్ అప్పుడే యాక్సెసరీస్ లో ఇస్తారు. ఈ ఎక్స్ట్రా యాక్సెసరీ మాత్రం మనం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. కొనుక్కొని విత్ వైర్, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు. అయితే సింపుల్ గా మనం ఏం చేసామండి, జర్మన్ నుంచి యాప్ ద్వారా ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన అవయవాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ డివైస్ కి ట్రాన్స్మిట్ చేసుకొని డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఇది ఓవరాల్ టెక్నికాలిటీ అండి. దీంట్లో మీకు 3 రకాల పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేస్తాను. మొదటి పాయింట్ ఏదంటే, మరి మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుందండి, యాప్ ద్వారా డౌన్లోడ్ అవుతుంది, మొబైల్ నుంచి డివైస్ కి, డివైస్ నుంచి మన బాడీకి ట్రాన్స్మిట్ అవుతుంది అని అన్నారు. మరి మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి. మరి మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అయితే మన బాడీలోకి రేడియేషన్ వచ్చి క్యాన్సర్ వస్తే ఈ డౌట్ కూడా రావచ్చు. దానికి క్లారిటీ ఇస్తాను. ఈ డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకునే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అనుకోండి, ఒక 20 మినిట్స్ టైం ఉంటుంది. అలానే డయాబెటీస్ కి ఒక పర్టికులర్ టైం, థైరాయిడ్ కి ఒక పర్టికులర్ టైం. అంటే బై డిఫాల్ట్ ప్రతి ప్రోగ్రామ్ కి ఒక టైం అనేది ఫిక్స్ అండి. అంత టైము యాప్ లోనే ఉంటుందండి. అంత టైం మన బాడీకి ఈ డివైస్ ని కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. అయితే ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఒక 60 మినిట్స్ ప్రోగ్రామ్ అనుకుందాం. 60 మినిట్స్ థెరపీ తీసుకోవాలి మనం. ఆ టైంలో మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒకసారి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్ కి మన బాడీకి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ 60 మినిట్స్ మన బాడీ మీద పనిచేసి ఆపేస్తుంది. క్లియర్ అండి అందరికి? మరి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, లేదా మొబైల్ ఈ డివైస్ దగ్గరలో లేకుండా ఇంకా చాలా దూరం వెళ్ళిపోయినా సరే, మొబైల్ సంబంధం లేకుండా ఈ డివైస్ పనిచేస్తుంది అంటే డివైస్ కి మొబైల్ కి ఏమైనా సంబంధం ఉంది. థెరపీకి మొబైల్ కి సంబంధం అనేది లేదు. అది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో మొబైల్ కి సంబంధం లేకుండా థెరపీ చేస్తుంది అంటే మొబైల్ రేడియేషన్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంది. అదంటే 100% సేఫ్. రెండో పాయింట్ ఏంటంటే, మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారు ఈ డివైస్ టెక్నాలజీలో అంటే ఓన్లీ ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేయడం వరకే అండి. అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్. ఎట్లయితే మనం టీవీలో ఛానల్స్ మార్చాలంటే మనకి రిమోట్ ఎట్లా కావాలో ఇక్కడ కూడా అంతే. ఇది మొదటి అంశం. రెండో అంశం, మరి ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఎంతమందిన వాడుకోవచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. మన ఇంట్లో ఒకరికి థైరాయిడ్ ఉంది, ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒకరికి షుగర్ ఉంది. థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు మోకాళ్ళ నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, షుగర్ వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మన ఇంట్లో వాళ్ళందరూ అయిపోయారండి. ఆ తర్వాత డివైస్ ఖాళీగా ఉంది, పక్కింటి వాళ్ళు కూడా పెట్టచ్చు. ఫ్రీ. ఏముంది దీంట్లో, పాడేది ఏం లేదండి. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేసుకోవడం, మొబైల్ ఛార్జ్ చేసినట్టు ఈ డివైస్ ని ఛార్జ్ చేసుకోవడం, పెట్టుకోవడం. ఆ విధంగా ఒక్క డివైస్ ఎంతమందిన వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు. క్లియర్ అండి? అంటే ఇంటికి ఒక డివైస్ ఉంటే సరిపోతుంది నన్ను అడిగితే. ఇక మూడో అంశం, మరి ఈ డివైస్ ద్వారా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి మనకు సపోర్ట్ చేస్తుంది? సో ఈ డివైస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 230 రకాల హెల్త్ ఇష్యూస్ కి సపోర్ట్ చేస్తుందండి. ఆ 230 రకాల హెల్త్ ఇష్యూస్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరు క్లియర్ అయింది అనుకుంటా. డివైస్ పేరు హీలీ, పనిచేసే సెల్స్ పైన. థెరపీ పేరు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. మైక్రో కరెంట్ వల్ల సెల్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఫ్రీక్వెన్సీస్ ద్వారా ఆ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసి
నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే మన బాడీలో స్టోర్ అయి ఉందో దాన్ని మన పాజిటివ్గా మార్చి మన అలవాట్లు కానీ మన డ్యామేజెస్ కానీ మనం రికవర్ చేసుకుంటాం. అది ఓవరాల్గా ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ హీలింగ్ థెరపీ టెక్నాలజీ అండి. ఇప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ కి మనం ఈ డివైస్ ద్వారా సపోర్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్. Yeah. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ద హీలీ. చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అని ఉంటుందండి. అందులో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ప్యూర్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేద్దామండి. ప్యూర్ ఏంటంటే మన బాడీని డిటాక్స్ చేయడం అనమాట. దీని టైం వచ్చేసి అక్కడ ఆల్రెడీ మీకు 52 minutes కనిపిస్తుంది. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కి ఒక టైం అనేది డిఫాల్ట్ గా కనిపిస్తుంది. అంతసేపు డివైస్ మన బాడీ కనెక్ట్ చేసుకొని ఆ థెరపీ ప్రోగ్రామ్ తీసుకుంటాం. ఈ ప్యూర్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది డిటాక్స్ అవుతుందండి. ఇప్పటిదాకా నేను చెప్పాను కానీ ఇంప్యూరిటీస్, టాక్సిన్స్ ఏవైతే మన బాడీలో అక్యుములేట్ అయ్యో అవన్నీ కూడా డ్రైన్ అవుట్ అయిపోతాయి, మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో డిపెండ్స్ మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ గా కోల్డ్లు, కాఫ్లు, ఫీవర్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఫ్రీక్వెంట్ గా సీజనల్ డిసీజెస్ ఎందుకు వస్తాయంటే ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉందో వాళ్ళకి వస్తాయి. అలా మన ఇమ్యూన్ సిస్టమ్ ని కాపాడుకోవడానికి ఈ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉండడం వల్ల తొందరగా వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అటాక్ అవుతుంటాయండి. దాని నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి ఇది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. అలానే లేడీస్ లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్లు, పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, అలానే మెనోపాజ్ సంబంధించిన సమస్యలు, మెనోపాజ్ లో ముఖ్యంగా ఈ ముట్లు అయిపోయే టైంలో మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లషెస్, జాయింట్ పెయిన్స్, థైరాయిడ్ అటాక్ కావడం, కొలెస్ట్రాల్ అటాక్ కావడం, షుగర్ అటాక్ కావడం, ఇట్లా రకరకాలుగా సఫర్ అవుతుంటారు మెనోపాజ్. సో అలాంటి మెనోపాజ్ సంబంధించిన అంటే పేరు మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ అనే ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈ లేడీస్ కి అద్భుతంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ నెక్స్ట్ మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా ఈరోజు ప్రోస్టేట్ ఇది మగవాళ్ళలో ఎట్లయితే లేడీస్ లో యూట్రస్ సంబంధించిన సమస్యలు మనం చూస్తున్నామో మగవాళ్ళలో ముఖ్యంగా ఈ ప్రోస్టేట్ సంబంధించిన సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అవ్వడం, దానివల్ల యూరిన్ రిటెన్షన్, యూరిన్ అర్జ్, యూరిన్ స్పీడ్ తగ్గిపోవడం, మళ్ళీ సర్జరీలు, ప్రోస్టేట్ క్యాన్సర్ అలాంటి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి, అలానే లంగ్ ప్రాబ్లమ్స్, డస్ట్ ఎలర్జీ, కోల్డ్ ఎలర్జీలు ఇలాంటివి, అలానే థైరాయిడ్. ఈరోజు థైరాయిడ్ ప్రతి ఇంట్లో ఉంది. బీపీ, షుగర్ తర్వాత అంతే కామన్ ప్రాబ్లం థైరాయిడ్. సో థైరాయిడ్ ని ప్రివెంట్ చేసుకోవడానికి థైరాయిడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్ కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్, సోల్, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పటికే చెప్పాం కండి, స్మోకింగ్ మానిపేయడం, డ్రింకింగ్ మానిపేయడం, అలానే మొబైల్ మానిపేయడం, గేమ్స్ మానిపేయడం, ఇవన్నీ ఏ అలవాటైనా సరే ఆ అలవాట్ల నుంచి మనం అధిగమించుకోవడానికి ఈ కంటైన్మెంట్ అనే అక్యూట్ అనే రెండు ప్రోగ్రామ్స్ అద్భుతంగా హెల్ప్ అవుతాయండి. డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో ఎలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లార్జ్ ఇంటెస్టైన్ ముఖ్యంగా ఈ కాన్స్టిపేషన్ తో చాలా మంది సఫర్ అవుతుంటారండి. అలాంటి సఫరింగ్ ఉన్న వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్, డైరియా, ఐబిఎస్ ప్రాబ్లం, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, అలాంటి వాళ్ళకు అద్భుతంగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అని ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ, ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ఇది ముఖ్యంగా ఇది డయాబెటీస్ వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అలానే లివర్ ప్రోగ్రామ్, ఈ రెండు కాంబినేషన్ లో అద్భుతంగా మనకు ఈ షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉపయోగపడతాయండి. నెక్స్ట్
నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చక్రాస్ అనే పేజ్ ఉందండి. ఇందులో క్రోన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఎట్లయితే ఆ, మనకు ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మన ఫిజికల్ బాడీ అలానే సైకలాజికల్ లెవెల్లో కాకుండా మనకు సోషల్ లెవెల్లో కూడా మన బాడీలో హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయండి. అలాంటి హెల్త్ ఇష్యూస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి మనకు చక్రా ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయండి. ఆ చక్రా ప్రోగ్రామ్ లో రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు రకరకాల చక్రాస్ మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పూర్వీకులు మనం ఇప్పుడు డిస్టెన్స్ ని కిలోమీటర్లలో కొలుస్తున్నాం. మన పూర్వీకులు డిస్టెన్స్ ని మైళ్ళలో కొలిచేవాళ్ళు. మరి కిలోమీటర్ కి మైల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే డిస్టెన్స్ ఏముంటుందండి, కొలిచే విధానం మారింది. సో ఆ విధంగా మన క్రౌన్ చక్ర అంటే సహస్రాల నుంచి మూలాధారం వరకు మన బాడీలో 7 చక్రాస్ అనేవి ఉంటాయండి. ఈ చక్రాస్ ని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేసిన ఈ చక్రాస్ అని. సో వాళ్ళకి పూర్వము ఎటువంటి ఫిజికల్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్ లేవండి, ఓన్లీ సోషల్ డిజార్డర్స్. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ అద్భుతమైన చక్రాస్, ఇది ఎస్పెషల్లీ ఈ మెడిటేషన్ వాళ్ళకి ఇది బాగా ఐడియా ఉంటుంది. సో ఈ చక్రాస్ ని బ్యాలెన్స్ చేసుకొని మన లైఫ్ హ్యాపీనెస్ కూడా మనము సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రీక్వెన్సీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సన్ట్రేషన్, సిస్టమిక్ కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లర్నింగ్ పేజ్ ఇది ముఖ్యంగా పిల్లల చదువు గురించి అండి. పిల్లల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం, చాలా మందికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. మరి చదువు మీదనే ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఎట్లా చదివేయడం? టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ కరికులం, మరి వాడు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరండి. సో లర్నింగ్ పేజ్, ఈ పేజ్ ఎస్పెషల్లీ చదువుకునే పిల్లల గురించి అండి. లర్నింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, చదువుకుంది అర్థం కాకపోతే లర్నింగ్ ప్రోగ్రామ్స్. అలానే చదువు కుదురుగా కూర్చొని చదువుకోలేకపోతే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ అండి. చదివింది గుర్తుండకపోతే మెమరీ ప్రోగ్రామ్ అండి. ఎగ్జామ్, చాలా మంది పిల్లలు చదువుతారు కానీ ఎగ్జామ్కి వెళ్ళి కరెక్ట్ రాయలేరు, స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎగ్జామ్కి వెళ్ళగానే ఆ స్ట్రెస్ కి మొత్తం మర్చిపోతారు. దానికి ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలానే చదువుకొని స్ట్రెస్ ఫీల్ అవుతారు, దానికి స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో వెయిట్ మేనేజ్మెంట్, ఇప్పుడు మన లైఫ్ లో ఇంకొక టఫ్ టాస్క్ ఏంటంటే వెయిట్ అండి. అలా వెయిట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ వెయిట్ ఫ్రీక్వెన్సీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్ తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారండి. అలాంటి పెయిన్స్ ని మనము రిలీవ్ చేసుకోవడానికి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, మైగ్రేన్, డెఫినెట్ గా మైగ్రేన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. అద్భుతం అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫ్యాటిగ్యూ, ఎగ్జాస్ట్ సిస్టమిక్, ఎగ్జాస్ట్ అక్యూట్ అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని పాజిటివ్ థాట్స్ కింద మార్చాలి. మన లైఫ్ లో ఏదో నెగిటివ్ థింగ్ అవుతుందండి, అయినప్పుడు ప్రతిదీ మనం నెగిటివ్ ఆలోచించడం మొదలు పెడతాం. అలాంటి సిచ్యువేషన్, అలాంటి పర్సన్స్, అలాంటి కండిషన్ లో మనం నెగిటివ్ ఫీల్ అవుతాం. అలాంటి నెగిటివిటీ నుంచి పాజిటివ్ సైడ్ కి మనం ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసే ప్రోగ్రామ్ ఈ పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ ప్రోగ్రామ్ అని. అలానే స్ట్రెస్, నాకు తెలిసి స్ట్రెస్ ప్రోగ్రామ్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో అలాంటి అద్భుతమైన ఈ స్ట్రెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కిన్ స్కార్ హార్మోనీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో స్కిన్ పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్, ర్యాషెస్, ఇలాంటి ఈవెన్ సోరియాసిస్ వాళ్ళు కూడా డెఫినెట్ ట్రై చేసి చూడండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ ఆఫ్ త్రీ, ది పవర్ ఆఫ్ త్రీ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, స్ప్లెండీ ఫ్లోర్డా, రీబ్యాలెన్స్, క్లాసిక్ ఫిజికల్ క్లాసిక్ ఎనర్జెటిక్ అండ్ జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాత, పిత్త, కఫ మన బాడీలో కూడా వీటిని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. సో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్లో ఇది మనకి అందరూ తెలుసు.
ఆయుర్వేదంలో వాత పిత్త కఫ అని మనం చెప్తుంటాం. సో దాన్ని కంట్రోల్ చేస్తాం. వాత బాడీస్ ని వాతం కంట్రోల్ చేయడానికి వాత ప్రోగ్రామ్, కఫ బాడీ వాళ్ళకి కఫ ప్రోగ్రామ్, పైత్యం ఉన్న వాళ్ళకి పైత్య ప్రోగ్రామ్. తద్వారా మన బాడీ యొక్క తత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎలక్ట్రో సెన్సిటివిటీ ఇది ముఖ్యంగా ఈ మొబైల్ రేడియేషన్ ల్యాప్టాప్స్ మీద పనిచేసే ముఖ్యంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది మనందరికీ తెలుసు. అలాంటి రేడియేషన్ ని నలిఫై చేయడానికి ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అండి. సో అద్భుతమైన ప్రోగ్రామ్, డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ అండి. ఇందులో మనకి వచ్చేసి సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజన్ అయింది, మీరు బయట ఎక్కడన్నా ఫుడ్ తినొచ్చారు, వామిటింగ్ మోషన్లు అవుతున్నాయి లేదా ర్యాషెస్ వచ్చేసాయి. అలాంటి టైంలో ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ఈ రెండు ప్రోగ్రామ్స్ మీరు రన్ చేయండి. ఆ రిజల్ట్స్ ఏందో మీరు చూస్తారండి, వండర్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి 72 డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్స్ ఎస్పెషల్లీ ఇది మన బాడీ యొక్క డెఫిషియన్సీని కవర్ చేసే ప్రోగ్రామ్స్ అండి. మన బాడీలో డిఫెక్ట్ ఉంది, డెఫిషియన్సీ ఉంది అండి. డెఫిషియన్సీ అంటే ఇప్పటిదాకా నేను ఆల్రెడీ చెప్పాను, బి12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. అంటే ఈ డివైస్ పెట్టుకుంటే మన బాడీలో ఐరన్ ఏం రాదండి, మన తిన్న ఆహారంలోనే ఐరన్ ఉంటుంది. కానీ ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఏదైతే మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోయిందో అది అబ్జర్వ్ చేయడానికి ఈ డివైస్ సెల్స్ వరకు ట్రాన్స్మిట్ చేసి ఇస్తుందండి. తద్వారా మన డెఫిషియన్సీని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అలా మన బాడీలో ఏ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించిన కరెక్షన్ ని కూడా ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ ద్వారా మనం చేసుకోవచ్చు. అద్భుతమైన డెఫిషియన్సీ కరెక్షన్ ప్రోగ్రామ్స్ అండి ఈ డిజిటల్ న్యూట్రిషన్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్ హీలీ అని ఉందండి. మ్యాగిలి. ఇక్కడ మనకు రెండు రకాల డివైస్లు ఈ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి, హీలీ అండ్ మ్యాగిలి. హీలీ అనేది మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ గా థెరపీలు తీసుకునే ప్రోగ్రామ్ అండి, డివైస్ అండి. ఈ మ్యాగిల్ అనేది దీంట్లో కొంచెం సైజులో పెద్దగా ఉంటుందండి. దీంట్లో కూడా మైక్రో కరెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. దాంతో పాటు దీంట్లో అడిషనల్ గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. తద్వారా ఏం జరిగిందంటే ఇది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ని 3 మీటర్స్ వరకు మ్యాగ్నిఫై చేసి ఇస్తుందండి. అలా చేయడం వల్ల జస్ట్ లైక్ రోటర్ అండి, మనము వైఫై రోటర్ ఉంటుంది కండి, ఆ రోటర్ కనెక్షన్ లోకి వెళ్ళగానే మనం కనెక్ట్ అవుతాం, ఆ కనెక్షన్ నుంచి బయటకు వెళ్ళగానే మనం డిస్కనెక్ట్ అవుతాం. సో అట్లానే 3 మీటర్ రేడియస్ లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డివైస్ అనేది పనిచేసే విధంగా దీన్ని డిజైన్ చేశారండి. అట్మాస్ఫిరిక్ ప్రోగ్రామ్ అంటాం. సో ఆ ప్రోగ్రామ్స్ ఏం చేస్తారంటే 3 మీటర్ రేడియస్ వరకు ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీని మ్యాగ్నిఫై చేయడం వల్ల మన బాడీకి ఇండైరెక్ట్ కూడా వాడుకోవచ్చు. మనం హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకొని కూడా మనం అందరం వాడుకోవచ్చు. అలాంటి ఆప్షన్ ఈ డివైస్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినాయి. దీంతో పాటు ఈ డివైస్ లోపల ఇంకా రెండు ఆప్షన్స్ ఉంటాయండి. మన బాడీకి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన తాగే వాటర్ ని కూడా ఈ డివైస్ ద్వారా ఎనర్జైజ్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల కూడా మన బాడీని ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో మూడు రకాలుగా వాడుకునే విధంగా ఈ డివైస్ ని డిజైన్ చేశారు. ఒకటి బాడీకి డైరెక్ట్, రెండోది వాటర్ ని ఛార్జ్ చేసి వాటర్ ని తాగడం, మూడోది అట్మాస్ఫియర్ అంటే ఒక 3 మీటర్ రేడియస్ వరకు మన బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించుకోవడం. ఈ మూడు రకాలు ప్లస్ దీంట్లో స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. అవి కొన్ని క్రానిక్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ కి అద్భుతంగా హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై మంత్ ప్రైస్ లిస్ట్ అండ్ వర్షన్స్ ఏమేమి ఉన్నాయి అనే డీటెయిలింగ్స్ ఉన్నాయండి. హీలీ ఎడిషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. ఆ, ఇందులో మనకి బేసిక్ వచ్చేసి ఎసెన్షియల్ ఉంటుందండి. ఇది కేవలం 23,595 రూపాయలు మాత్రమే. కాకపోతే ఇందులో మనకి ఫోర్ ఫోర్ ప్రోగ్రామ్స్ వస్తాయండి. మనకి టోటల్ 6 వేరియంట్స్ ఉన్నాయండి. ఈ 6 వేరియంట్స్కి హార్డ్వేర్, ఇప్పుడు నా షర్ట్కి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఇది సేమ్ అండి, సేమ్ హార్డ్వేర్ ఉంటుంది. కాకపోతే ఇందులో మనం తీసుకునే ప్యాకేజెస్ బట్టి మనకు వచ్చే ప్రోగ్రామ్స్ మారుతూ ఉంటాయి. బేసిక్ వర్షన్స్లో 4 ప్రోగ్రాంలు వస్తాయి, టాప్ వర్షన్ ప్రొఫెషనల్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయండి. ఆ, మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే బేసిక్ వర్షన్ ఎసెన్షియల్ ఇది 23,595 రూపీస్ మాత్రమే వస్తుంది. ఇది 4 ప్రోగ్రామ్స్ వస్తాయి. గోల్డ్
అనేది నెక్స్ట్ వెర్షన్ అండి. దాని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. ఇందులో మీకు 12 ప్రోగ్రామ్స్ వస్తాయండి. ఈ ఎసెన్షియల్‌లో ఉన్న ప్రోగ్రామ్స్‌తో పాటు అడిషనల్‌గా మీకు ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి హాలిస్టిక్ అని ఉంటుందండి. ఇందులో మీకు దాదాపుగా 45 ప్రోగ్రామ్స్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్‌కి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రెజొనెన్స్ అండి. ఈ రెజొనెన్స్ అనే వెర్షన్‌లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క వెర్షన్‌లో ఉన్న ప్రోగ్రామ్స్‌తో పాటు అడిషనల్‌గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి మీకు టోటల్ 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇది ఎంఆర్‌పీ వచ్చేసి 1,30,000 అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% డిస్కౌంట్ అంటే 30% డిస్కౌంట్‌లో మీకు అవైలబుల్ ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్‌కి మాత్రమే వస్తుంది. అదే కాకుండా కంపెనీ వారు మీకు ఒక అద్భుతమైన ఆఫర్ కూడా ఇస్తున్నారండి. అదేంటంటే ఇందాక డాక్టర్ గారు మనకి చెప్పినట్టు ఎలక్ట్రోడ్స్ బ్యాండ్తో పాటు వైర్లెస్గా వాడుకోవడానికి టెస్లా కాయిల్ గురించి చెప్పారు. ఈ టెస్లా కాయిల్ వర్త్ వచ్చేసి 19,435 అండి. ఈ 19,435 వర్త్ టెస్లా కాయిల్ కూడా మనకి ఈ వర్షన్తో పాటు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా ఎలిమెంట్స్ మనకి మార్నింగ్ అండ్ నైట్ అనే ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి సప్లిమెంట్స్, అవి కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి రెజొనెన్స్ ప్లస్ అంటామండి. ఈ యొక్క ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉందండి. ఈ 30% ఆఫర్ పోగా మనకి 1,52,030 రూపీస్కి మాత్రమే ఈ వర్షన్ వస్తుందండి. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్న టెస్ట్‌లో కాయిల్ కూడా ఫ్రీగా వస్తుందండి. దాంతోపాటు మనం మెడలో వేసుకోవడానికి ఒక బ్యాండ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ యొక్క హెల్మెట్స్ కూడా 6,000 వర్త్ హెల్మెట్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ వెర్షన్ హీలీ ప్రొఫెషనల్ అంటామండి. ఈ హీలీ ప్రొఫెషనల్‌లో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క వెర్షన్‌లో ఉండే ప్రోగ్రామ్స్‌తో పాటు అడిషనల్‌గా ఇంకొక 100 ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి మొత్తం టోటల్ 229 ప్రోగ్రామ్స్ మనకి ఈ వెర్షన్‌లో వస్తాయండి. ఈ యొక్క హీలీ ప్రొఫెషనల్ ఎంఆర్పి వచ్చేసి మనకి 3,46,740 రూపీస్ అండి. ఈ యొక్క మంత్ భాగంగా మనకి 30% ఆఫ్ ఉందండి. ఈ 30% ఆఫ్ భాగంగా మనకి అవైలబుల్ ప్రైస్ వచ్చేసి 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. అదే కాకుండా మనకి కంపెనీ వారు మనకి కాయిల్ టెస్లా కాయిల్, అదే కాకుండా మనకి ఒక మెడలో వేసుకున్న బ్యాండ్ ఎలిమెంట్స్, ఒక ట్రావెల్ కిట్, ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఆథర్ మన యొక్క కనిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో మార్కస్ సెమికి గారు రాసిన ఒక బుక్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ మనకి ఇందాక డాక్టర్ గారు లాస్ట్లో చివరిగా మనకి చెప్పిన మ్యాక్ హీలీ కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ మంత్ ఆఫర్గా మనకి 30% ఆఫ్లో 2,91,000 వర్త్ 2,04,000కి మాత్రమే వస్తుంది. విత్ అడిషనల్ మనకి మెరిడియన్స్ అనే పేజ్ ఉంటుంది 91,000 వర్త్. ఆ మెరిడియన్ పేజ్ కూడా మీకు ఫ్రీగా వస్తుందండి. అదేవిధంగా మనకి ఈ యొక్క హీలీ అండ్ మ్యాక్ హీలీ ప్రొఫెషనల్స్ రెండు కలిపి ప్రో డ్యూయల్ బండల్ అనే ఆఫర్గా 40%గా తీసుకొని వచ్చారు. ఈ 3,46,000 ప్లస్ 2,91,000 ఈ యొక్క కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కేవలం 3,83,000కి మాత్రమే వస్తున్నాయండి. అదే కాకుండా మనకి ది అల్టిమేట్ బండల్ అని మనకి హీలీ ఆబ్సిడియన్ వెర్షన్ ఒకటి ఉందండి. ఆ ఆబ్సిడియన్ వెర్షన్ కాస్ట్ వచ్చేసి 4 lakhs. అదేవిధంగా మన యొక్క మ్యాగ్ హీలీ ప్రొఫెషనల్ 2,91,000 ప్లస్ ఈ మెరిడియన్ పేజ్ 91,000 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని మనకి కేవలం 5,500 రూపీస్కి మాత్రమే వస్తున్నాయండి ఈ మంత్. ఇవి మన యొక్క అద్భుతమైన ఆఫర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓవర్ టు యూ. సో విన్నారు కదండి, ఇప్పటిగా హరీష్ గారు మీకు లాస్ట్ ఫైనల్ గా ప్రైస్ లిస్ట్ చెప్పారు. సో ప్రైస్ లిస్ట్ ఏం లేదండి, సింపుల్. ఏ వర్షన్ మీరు తీసుకున్నా సరే దానికి పేర్లు పెట్టారు. డివైస్ మాత్రం సేమ్ ఉంటుందండి. 23,000 వాళ్ళకి అదే డివైస్ ఇస్తారు, 2,40,000 వరకు అదే డివైస్ ఇస్తారు. ఏం మారుతాయంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎన్ని ఎక్కువ కావాలంటే అంత అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంతే అక్కడ గుర్తుంచుకోవాల్సింది. సో మీరు మీ లైఫ్ లో మీ సఫరింగ్స్, మీ ఫ్యామిలీ సఫరింగ్స్ బట్టి ఏ వర్షన్ మీరు తీసుకోవచ్చు. ఏ వర్షన్ కానీ మీరు తర్వాత అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఈ వర్షన్ తీసుకోవాలి, ఈ వర్షన్ తీసుకోవద్దు అని రూల్ ఏం లేదండి. డిపెండ్స్ ఆన్ యువర్ సఫరింగ్స్. సో దాన్ని బట్టి ప్రైజింగ్ అండి. మరి ఇంత కాస్ట్లీ అండి? సో జనరల్ గా మనందరికి వస్తున్న డౌటే కదండి, మరి ఇంత కాస్ట్లీయా? సో జర్మన్ బేస్డ్ అండి, జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్, జర్మన్ లో తయారైంది. జర్మన్ కార్లు ఇండియాలో కొనాలంటే మరి కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదండి. సేమ్ కరెన్సీ ప్రాబ్లం. సో అక్కడ కరెన్సీ వేరు, మన కరెన్సీ వేరు, కాబట్టి దాని కాస్ట్ అనేది ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయిందండి. సో
అయితే దాని మీద మనం ఏం చేయలేము కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది జీవితంలో మళ్ళీ మళ్ళీ కొనేది కాదండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఇంటిల్లిపాది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇంట్లోనే పెట్టుకొని మనం ప్రివెంట్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే ఈ ప్రైజ్ అనేది పెద్ద విషయం కాదండి. ఒక వ్యక్తి ఒక అనారోగ్య సమస్యకు జీవితంలో ఎంత ఖర్చు పెడుతున్నారో చూస్తే మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఇంటిల్లిపాదికి కలిపి ఇంత పెట్టచ్చా లేదా అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మొదటి అంశం. అంతా బాగుందండి, మరి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ అని. సరే, ప్రైస్ కాంప్రమైజ్ అవుతాం, మరి రిజల్ట్ ఏంటి? రిజల్ట్ కూడా గ్యారంటీ ఉందండి, టెన్షన్ పడకండి. రిజల్ట్ కి గ్యారంటీ కంపెనీ ఇస్తుంది మీకు. సింపుల్. ఈ డివైస్ ఆర్డర్ పెట్టండి, 14 రోజుల మనీ బ్యాక్ పాలసీ ఉందండి. 14 days మనీ బ్యాక్ పాలసీ. ఈ 14 days మనీ బ్యాక్ పాలసీలో డివైస్ ఆర్డర్ పెట్టి మీరు 14 రోజులు వద్దండి, 10 రోజులే వాడండి. మీకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకోండి, లేదా మీకున్న ప్రాబ్లం ప్రోగ్రామ్ పెట్టుకోండి. కానీ 10 days కంటిన్యూ పెట్టండి వితౌట్ బ్రేక్. 10 days పెట్టుకుంటే ఏమవుతుందండి చదవండి. 10 days పెట్టుకుంటే అసలు నిజంగా ఈ డివైస్ పని చేస్తుందా లేదా, ఇది నిజంగా రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది మీ బాడీయే మీకు చెప్తుంది. మీకు డిఫరెన్స్ అనిపించింది అనుకోండి, కంటిన్యూ చేయండి. డిఫరెన్స్ ఏం అనిపించలేదు అనుకోండి, సింపుల్ గా డివైస్ ని ప్యాక్ చేసి కంపెనీకి పంపించేయండి. మీ డబ్బులు మీకు వాపస్ చేస్తాయండి. 100% మనీ బ్యాక్. ఒక్క రూపాయి కట్ చేయరండి. ఈవెన్ కొరియర్ ఛార్జ్ కూడా కట్ చేయరు. మొత్తం టోటల్ గా మీరు ఎంత అమౌంట్ పంపిరో అంత అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఇంకేం గ్యారెంటీ కావాలి? మీ రిజల్ట్ కూడా మీరు టెస్ట్ చేసుకోండి. ఫైనల్ గా మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో మీ అందరికీ నేను ఇచ్చే ఒపీనియన్ ఏంటంటే, దయచేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే వెబ్సైట్ లో సెర్చ్ చేస్తుంటారు డివైస్ గురించి, ఇంకేమైనా ఉన్నాయా లేదా ఇంకేమైనా ఆఫర్లు ఉన్నాయా అని. ప్రైవేట్ వెబ్సైట్లు మాత్రం క్లిక్ చేయకండి. ఫేక్ వెబ్సైట్లు, ప్రైవేట్ వెబ్సైట్లు, ఈ ఫోటోలు పెట్టి కంపెనీ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, కీలీ బొమ్మ పెట్టి ఎవరో ప్రైవేట్ వెబ్సైట్ తయారు చేస్తారు. మీరు అక్కడ ఏదో ఆఫర్ చూపిస్తాడు, మీరు టెంప్ట్ అయిపోయి మీరు క్లిక్ కొట్టగానే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ పోతాయి. అలా పోతే కంపెనీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే కొనుక్కోండి. కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా వెబ్సైట్ గా సేల్ చేయట్లేదు. ఓన్లీ లింక్ ద్వారా. ఎందుకంటే ఈ ఫేక్, ఈ సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి ఓన్లీ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు. ఆ లింక్ అనేది ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళు అడిగితే వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు. మీకు ఇన్వాయిస్ వస్తుంది. మీకు 14 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా వస్తుంది. సో సింపుల్ గా, సేఫ్ గా డివైస్ ని ఆర్డర్ పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకొని మీ ఇంటిల్లిపాది సమస్యలకు, కోల్డ్ వచ్చింది కోల్డ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, గ్యాస్ వచ్చింది గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, నిద్ర పట్టకపోతే నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకోండి, యూరిన్ కంట్రోల్ లేకపోతే బ్లాడర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మోషన్ ఫ్రీ లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, పిల్లలకు చదువు మీ ఇంట్రెస్ట్ లేకపోతే లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, చదివిన గుర్తుండకపోతే మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఓవర్ బ్రీడింగ్ అయితే ఉమెన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మోకాళ్ళ నొప్పి వస్తే జాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, నిద్ర పట్టకపోతే నిద్ర ప్రోగ్రామ్, స్లీప్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈ విధంగా మన ఇంట్లో పెట్టుకొని మన ఇంటిల్లిపాది, మన సమస్యలు మనమే, మన ఆరోగ్యం మన చేతిలోనే, హీలీ ద్వారా. సో అలాంటి అద్భుతం మీ ఇంట్లోకి తెచ్చుకొని మీరందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ క్లాస్ మాత్రమే. డీటెయిల్ ట్రైనింగ్ అనేది ప్రతి గురువారం మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. ఎవరైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే ఆ లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే డీటెయిల్ గా మేము ఈ డివైస్ ని ఎలా వాడాలి, ఇంకేం ఎలా యూజ్ అవుతుంది అనేది డీటెయిల్ గా ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి శనివారం మేము ఇన్ఫర్మేషన్ క్లాస్ మాత్రం కండక్ట్ చేస్తాం. ఈ వీలైతే ఈ లింక్ ని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ లో ఈ లింక్ ను ఫార్వర్డ్ చేయండి. ఏమో చెప్పలేము, వాళ్ళకున్న అనారోగ్య సమస్యకి ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో. సో అలా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అనండా. అండ్ ముఖ్యంగా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన హరీష్ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. గుడ్ నైట్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్ అండి. మీరు చాలా బిజీగా ఉంటారు. మీ బిజీ షెడ్యూల్స్లో కూడా మాకు సాటర్డేస్ టైం ఇస్తూ ఇంతటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని మా అందరితో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఇప్పటి వరకు లాస్ట్ వరకు చాలామంది ఉన్నారు, వారందరికీ పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.
అదేవిధంగా ప్రతి శనివారం మన అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సెషన్ అనేది ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి మీరు ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తూ, వారందరిని ఇన్వైట్ చేస్తూ, వారికి కూడా ఈ యొక్క కొత్త అవగాహనని మీరు పెంచుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.